బ్యాక్ టు లైవ్ షో. భూ నిర్వాసితులకు మద్దతుగా ఒకరోజు ధర్నాకు తలపెట్టారు జేసీ చైర్మన్. కానీ దానికి అనుమతి లేకపోవడంతో మెరుపు దీక్షకు దిగారు. ఇంట్లోనే ఆయనకు సంఘీభావంగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లి అక్కడ ఆయనతో కూర్చున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా భూములు లాక్కునే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి కోదండరామ్ అసలు అంత భూమి అవసరం లేదని అక్కడ స్థానికులే చెప్తున్నారు. అనేక మంది ఇంజనీర్లు మల్లన్న సాగర్ అవసరం లేదని చెప్తున్నా ఎందుకు బలవంతంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కూడా స్పీకర్ తీర్పు ముఖ్యంగా సభలో మాట్లాడే అవకాశం చర్చకు సంబంధించి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న వాళ్ళు సభను బాయ్కట్ చేసిన విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈ అంశం మీద మాట్లాడదాం. ఇక ముఖ్యంగా నయీంకి సంబంధించి అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి, అనేక లీకులు వచ్చాయి. కానీ నా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కోర్టులో. రాజకీయ నాయకులు కానీ పోలీసులకు కానీ నయీంతో సంబంధాలు లేవు, జాతీయంగా అంతర్జాతీయంగా సంబంధాలు లేవు కాబట్టి కేసుకు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని అనుమానంగా ఉన్న కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నాము, ఏమన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పి వచ్చిన కీలకమైన అఫిడవిట్ కొంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశాలను మాట్లాడదాం. మనతో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, తెలుగుదేశం రైతు విభాగం అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, నేషనల్ ఏఎస్ఏ బోర్డు మెంబర్. బోర నరసయ్య గౌడ్ గారు, భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతారు. రైట్, ప్రతాప్ రెడ్డి గారు, ఒకటి నేను హరీష్ రావు గారు మరొకసారి స్పష్టం చేశారు, మండలిలో ఆమోదం పొందిన తర్వాత అంతకుముందు సభలో మాట్లాడుతూ కూడా 2013 భూసేకరణ చట్టానికి సవరణ ఇది రాష్ట్రపతి ఆమోదించే వరకు అప్పుడు కొత్త చట్టం అవుతుంది. రెండోది, పాత చట్టం ప్రకారమైన రైతులు వాళ్ళ ఇష్టం ప్రకారం పరిహారం తీసుకోవచ్చు, లేకపోతే కొత్తగా మేము ఇప్పుడు ప్రవేశపెట్టిన దాని కానీ తీసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు ఇక ప్రతిపక్షాలకి సమస్య ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 32 months పూర్తి అయిపోయింది. పెండింగ్ ప్రాజెక్టులు, ల్యాండ్ ఎక్విజిషన్, పెండింగ్ ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది, కొత్తగా కట్టే ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు పోతుంది. ల్యాండ్ యాక్విజిషన్ జరగాలన్నప్పుడు ఏ విధంగా ల్యాండ్ యాక్విజిషన్ జరగాలి? మార్కెట్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా భూముల్లో విపరీతంగా రేట్లు పెరిగినటువంటి విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు అక్కడనే మా నియోజకవర్గంలో కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో ఒక ఎకరా కాస్ట్ ఎంత అనేది ఆయన తెలుసు. ఆయన ఫామ్ హౌస్లో కొనుక్కున్నారు. అక్కడ హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే కవిత గారు కావచ్చు, ఆ జిల్లాలో భూములు కొనుక్కున్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. మరి అక్కడే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మల్లన్న సాగర్ కంటే ముందు ప్రాణహిత చెవెళ్ళని డిజైన్ తీసుకున్నట్టయితే ఓల్డ్ డిజైన్ ఏదైతే దాదాపు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ప్రాణహిత చెవెళ్ళ ఏదైతే ఉందో దాని మీద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టారు. ఆ టర్నల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది అక్కడ. వాటిని పక్కన పెట్టేసి 32 months అంటే కాలయాపన చేసి ఈ రోజు వచ్చేసి దాదాపుగా రైతుల మీద లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, నిర్బంధంగా 144 సెక్షన్ చేయడం, గ్రామాల నుంచి రైతులను బయటకు వెళ్ళకుండా చూడడము, 190 తీసుకురావడం, 123 తీసుకురావడం, ఏదో రకంగా రైతుల్ని మభ్యపెట్టి రైతుల్ని ముంచాలి. ఏంటంటే అక్కడ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్నారండి, ఇది కూడా దానికి వంత పాడుతోంది. ఇది ఒకటే, ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఈ పాటికి మా ప్రాణహిత చెవెళ్ళ డిజైన్ కంప్లీట్ అయిపోయేది, ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కంప్లీట్ అయిపోయి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల నీళ్లు వచ్చి ఉండేటివి. కానీ ఇవాళ చూడండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికోసం పాత చట్టమా లేకపోతే కొత్త చట్టమా? 2 పాయింట్లు ఇక్కడ. సో దేని ప్రకారం వాళ్ళు ఇచ్చే అవకాశం? పార్లమెంటు ఆల్రెడీ ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాన్ని అంటే 2013 యాక్ట్ తీసుకొచ్చి పెట్టింది. అది చట్టం పార్లమెంటు డిసైడ్ చేసింది. దాని ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా 2019 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అని సాధ్యము కానటువంటి ప్రాజెక్టును ముందు పెట్టి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, లేకుండా మేము ప్రాజెక్టులు కట్టేవాళ్ళము అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం మోసం చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఒకటి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జాయిన్ అయ్యారు, అలంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంపత్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టడం ఇష్టం లేదు, హరీష్ మంత్రిని అని చెప్పింది. రెండోది, అభివృద్ధి నిరోధకులు, తెలంగాణ ద్రోహులు అని చాలా కీలకమైన పదాలు మంత్రి వాడారు. ముందు వాటికి మీ రెస్పాన్స్ ఏంటి? ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు చేస్తున్న కార్యక్రమాలను సమర్థించుకోవడానికి అవకాశం లేని సందర్భంలో ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చే మాటలు అవి. ఆ మాటల గురించి నేను ఎందుకు మాట్లాడాలి, కానీ సరే వాళ్ళు ఏం మాట్లాడినా ఈ ఉద్యమంలో మాట్లాడేటువంటి అలవాటు ఉంది. అదే అలవాటు శాసనసభలో కూడా మాట్లాడి శాసనసభనే అపవిత్రమో లేకపోతే ఆ హుందాతనాన్ని దిగజారుస్తున్నమాట వాస్తవం. అందరు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది. అయితే ఒకవేళ అభివృద్ధి నిరోధకులమే మేమైతే మేము ప్రాజెక్టు కట్టకపోతుంటాం కదా.
ఎవరు తెచ్చారు? వీళ్ళు తెచ్చిర్రా? ప్రాణహిత చెవులు ఎవరిది? మేమే చేసినాం కదా. మా డిజైన్ మారుస్తున్నారు, మార్చండి. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, చెయ్యండి. ప్రాజెక్టులు కడుతున్నారు, కట్టండి. ఎక్కువ వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇస్తారు, ఇవ్వండి. మళ్ళీ వీలైతే రైతులతో మెప్పు పొంది మీరే మళ్ళీ అధికారంలోకి రాండి, మహాప్రభు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో అంటే సినారియో ఎట్లా వస్తూ ఉందో ఆ రకంగా కాకుండా అడ్డగోలుగా చేస్తూ ఉన్నారు అన్నదే మా ఆరోపణ కాదు, నాది, ప్రతాప్ రెడ్డిది, ఎవరిదో కాదు. యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఏదండి టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజా సంఘం, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అపోజ్ చేసిన వాళ్ళే. ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఏంది నా 2 ఎకరాలు ఉందాడా, నాది లాక్కుంటున్నాడా, నాకు తక్కువ డబ్బులు ఇస్తున్నాడా, మా కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాక్కుంటున్నాడా, జానారెడ్డి లాక్కుంటున్నాడా, కోదండరాంది లాక్కుంటున్నాడు, ఎవరిది లాక్కుంటున్నాడు? బీద బిక్కి బడుగు బలహీన వర్గాలు, రైతులు, నిర్వాసితుల గురించి వాళ్ళు ఏదో కాగితం ఇచ్చో లేకపోతే మాకు చెప్తేనో మేము అడిపోతాము. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పరిశీలించి తప్పు జరుగుతుందని. బేసికల్లీ 2013 2013 ల్యాండ్ అక్విజిషన్ 2013 బిల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఎన్నో చట్టాలు చేసి ఉంటుంది పార్లమెంటు. దాంట్లో ద అల్టిమేట్ పర్ఫెక్ట్ బిల్ ఏదంటే 2013. అదే భారతదేశం అంతా యాక్సెప్ట్ అవుతుంది. దాంట్లో ఒకటి రిషి గారు 2013 యాక్ట్ ప్రకారం పోకుండా 1, 2, 3 కానీ ఇంకోటి కానీ తేవడాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? చట్ట ప్రకారం అది తప్పని. ఎందుకు చట్ట ప్రకారం తప్పు? నిన్న శాసనసభలో ఉర్దూషిలో హరీష్ చెప్పినా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినా, లైవ్ విట్నెస్ 254 ఆర్టికల్ 254 ఆఫ్ కాన్స్టిట్యూషన్ వీళ్లకు ఆ రైట్ ఇచ్చింది. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వాలకు. మీరు ఏదైనా చట్టం చేసుకోవచ్చు అని. కానీ 2013 చట్టంలో ఏం చెప్తుందంటే, 2013 చట్టంలోని 107 సెక్షన్ 107 ఫస్ట్ 107 సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎస్ మీరు చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చింది. కానీ 108 ఏం చెప్తుందంటే, యూ కెన్ గో ఫర్ అమెండ్మెంట్, యూ కెన్ గో ఫర్ ఎ న్యూ యాక్ట్, బట్ ఇట్ షుడ్ బి మోర్ బెటర్ దెన్ ప్రీవియస్ యాక్ట్ అంటుంది. 2019 కాంగ్రెస్ ఇచ్చిన దాని ప్రకారం ఒకవేళ 1 ఎకరానికి 3 లక్షల రూపాయలు నాకు రైతుకు వస్తుంది అంటే, నీ ఒక 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చట్టంలో మార్పులు తీసుకొచ్చినా, కొత్త చట్టం చేసినా ఓకే. కానీ అట్లా చేయట్లేదు. కానీ ఇప్పుడు రెండు యాక్టివ్ గా ఉంటాయి, 2 లైవ్ గా ఉంటాయి. 2013 భూసేకరణ చట్టం కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కానీ. సో అవతల పార్టీ రైతులకు ఏది ఇష్టమైతే దాని ప్రకారం పరిహారం ఇస్తామని మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును, చెప్పడానికి చేయడానికి పొంతన లేదు కనుకనే. ఒకవేళ వీళ్ళు చెప్తున్నది వాస్తవమే అయితే అక్కడ రైతులు ఫ్రీగా యాక్సెప్టెన్సీ దొరుకుతుంటే 144 సెక్షన్ ఎందుకండి? కర్ఫ్యూ ఎందుకండి? జానారెడ్డి నక్సలైట్ అండి చెప్పారు కూడా. మన ముఖ్యమంత్రి చెప్పారు కదా సభలో, అక్కడ కావాలని కొన్ని పార్టీలు గుండుసు ఏదో చెప్పారు. చెప్తాడు ఆయన. మాటలకి ఏముందండి, నాలుకెట్లా మాట్లాడతారు కానీ గుండు సూది దబ్బడము ఇవన్నీ మాట్లాడతాడు. అవును, నేను గుండు సూదిని, మా జానారెడ్డి దబ్బడము, నీకేం నొప్పి? డెమోక్రాటిక్ సిస్టమ్ లో ప్రాజెక్టు కట్టొద్దు అనట్లే, ల్యాండ్ అక్విజిషన్ చెయ్యొద్దు అనట్లే, రైతుకు ఏదైతే న్యాయం జరగాల్సిన చట్టబద్ధంగా న్యాయసమ్మతంగా బీద రైతుకు రావాల్సినటువంటి 1 రూపాయి తక్కువ వచ్చినా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ తరపున నిలబడి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కనుక, బాధ్యత ఉంది కనుక పోతాం అక్కడికి. దిలీప్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది ఒకవేళ ఏ రైతు కన్నా తక్కువ పరిహారం వస్తే దానికి బాధ్యత ప్రతిపక్షాలు తీసుకోవాలని. ఇప్పుడు సంపత్ గారు చెప్తున్నారు మేలైన పరిహారం రప్పించడానికి మేము ఎంత చేస్తున్నాం. అసలు రైతు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉందా ఈ మొత్తం వ్యవహారంలో? రైతుని కన్ఫ్యూజ్ అవుతాడు, నిర్వాసితులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏమంటే ఆల్రెడీ కొంతమంది యాక్సెప్ట్ చేశారు. అది భయానో నయానో మనందరం చూస్తూనే ఉన్నాం. మోర్ దాన్ 70%. అదే కానివ్వండి, ఎవరికైతే యాక్సెప్టెన్స్ లేదు 50%, రఫ్లీ 50% మేడం ఆల్రెడీ యాక్సెప్ట్. అది నయానా భయానా అనేవాడు కూడా నేను వాడా, అది పక్క పడండి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రి అంటారు అసలు సంబంధం లేనుడు, ఊరి పేరు దబ్బానంగాడు, సూదోడు, వీడిపోయాడు పంచాయతీ, అందుకే 144 పెట్టినా సంబంధం లేకుండా నేనంటే సంబంధం లేదు ప్రతిపక్షం పోదా? ఇదేంటంటే లిమిట్ ఎట్లా గీస్తారు మీరు? రాజకీయ పార్టీలకు కానీ వ్యక్తి సంస్థలకు కానీ కుదరాకు ఏ సంబంధం ఉందని సాగరహారం పెట్టాడండి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వాడు, నేను వరంగల్ జిల్లా వాడు. ఎందుకు వచ్చి నేను ఆ రోజు అరెస్ట్ అయినండి? మీరు నెక్లెస్ రోడ్లో పెద్ద బహిరంగ తెగడం కోసం పెట్టి 42 రోజులు ఉద్యోగస్తులు సమ్మె చేశారు. ఏ కాంటాక్ట్ ఒప్పుకుందంటే మీరు ఉద్యమంలో పాల్గొనాలి? ఏ ఉద్యోగంలో పాల్గొనవచ్చు? అసలు ఉద్యమంలో ఎందుకు మనందరం జైలు పలికాం? అప్పుడేమో అన్ని రుచించినాయి. భీమరాక ఉద్యమంలో 75 రోజులు జైలు పోతే ఈ రోజు అదే కరపత్రం నీకు నెగటివ్ కనపడుతుంది, తీసిపోయి రోడ్డు మీద తాళం వేసి కూర్చోబెట్టాము. యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ సడన్లీ చేంజ్ అయిపోయింది. అధికారంలో రాగానే మీరు ఉద్యమ పందాన్ని మర్చిపోయి, ఉద్యమంలో ఇచ్చిన హామీలు మర్చిపోయి, ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అది. ఆ మూమెంట్లో అందరం కలిసి పనిచేసాం, అందరం ఇక్కడ ఉన్న అందరూ, ప్రతి పార్టీ కూడా. ఇప్పుడు ఆ పార్టీలకు మాట్లాడడానికి హక్కు లేదు, నోరెత్తడానికి వీలు లేదు. కోదండరాం ఎవరండి? దాని అర్థం కోదండరాం అంటే ప్రొఫెసర్ ఆయన రాజకీయ పార్టీ రేపు కాంటాక్ట్ చేస్తున్నాడా? మేము విన్నదైతే నువ్వే ఆఫర్ ఇస్తే నువ్వు అన్నాడని కూడా విన్నాం మేము. అది కరెక్ట్ కాదో తెలియదు కానీ అట్లాంటి వ్యక్తి కూడా నువ్వు కొన్ని ఆపాదించి
ప్రశ్నించడానికి హక్కే లేదు తెలంగాణలో ఎవరికి కూడా. రాజు చెప్పిందే వేదం అంటే ఇదేమన్యాయం నాకు అర్థం కాదు. అక్కడ ఏదో నిర్వాసితుల లోపల వాటెవర్ ఆ రైతుల లోపల కొంత ఆందోళన ఉన్నమాట, నిజమా కాదా? ఉంటేనే కదా ప్రతిపక్షం ఆడిపోయేది. అంత సుఖంగా ఉంటే ప్రతిపక్షం ఎందుకు ఆందోళన చేస్తుందండి తెలివి తక్కువగా? సో ఇవన్నీ ముఖ్యమంత్రి మరీ విపరీతమైన అసలు తనే ఈ రాజ్యాంగం రాసింది నేనే, అసలు మొత్తం చట్టాలు తెచ్చింది నేనే, ఈ రకంగా మాట్లాడడం అయితే నాకు యాంటీ డెమోక్రటిక్ తప్ప మరొకటి కాదు. ఈ తెలంగాణ సమాజం దీన్ని మెచ్చదు. కానీ చట్టం గురించి ఏం చెప్తారు? కొత్త చట్టం ఒకటండి, మేము భూసేకరణ చట్టం తీసుకొస్తే ఇష్టం అనేది తిట్టిన మమ్మల్ని. సరే మేము కూడా సరే పోనీయండి సెలెక్ట్ కమిటీ కానీ మేము అన్నాం. ఆ రోజు ఏదైతే మీరు దాని ఏమంటారు అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఏది వాటర్ సోషల్ ఇంపాక్ట్ ఆ రోజు సోషల్ ఇంపాక్ట్ కొన్ని సందర్భాల్లో మాకు అవసరం లేదు, డిఫెన్స్ కు వాటికి వీటికి రైలుకు ఎగ్జామ్షన్ ఇస్తే మీకు అందరికి విపరీత ధోరణి కనపడదు ఆ చట్టం. ఈ రోజు ఆయన ఏకంగా ఎత్తిపారేసాడు ఆ రెండింటిని. తన ప్రజలకు అవసరం అయితే ఏదైనా మీరు అన్నట్టు 108 సెక్షన్ లో ఖచ్చితంగా రాష్ట్రానికి అధికారం ఉంది. ఆయన చెప్పినట్టే కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్టు యూ కెన్ మేక్ యువర్ ఓన్ యాక్ట్, బట్ ఇట్ హ్యాస్ టు బి బెటర్ దాన్ వాట్ వాస్ కాంటెంప్లేటెడ్ ఎర్లియర్. అట్లా ఉన్న చట్టాల్లో అసలు కేంద్రం కంటే మరీ విపరీత ధోరణిలో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇదే పట్టు అంటే మేమేమంటే ఒకవేళ రైతు సాటిస్ఫై అయితే అక్కడ ఇష్యూ లేదు, ఎవడు పోనే పోడగడికి ఎందుకు మిగతా వాళ్ళందరికీ ఇది రుచించట్లేదు? ప్రతిపక్షాలన్నీ రైతులకు మేలైన పరిహారం ఇప్పించాలని, నిర్వాసితులకు మంచి పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నాయి. మరి ప్రభుత్వం కూడా అదే కోరుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? కోదండరామ్ నేను ఒక మాట అన్నారు. ఒకటి ఆయన ధర్నా చేస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి? కోదండరామ్ చూసి ప్రభుత్వం భయపడుతోందా? ప్రభుత్వ విధానంతో అరాచకమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్న ఒక చాలా సీరియస్ స్టేట్మెంట్ నిన్న కోదండరామ్ ఇచ్చారు. ధర్నాలంటూ కూడా ఏంటండి బాబు, నాకు అర్థమే కాలేదు. ధర్నాలు నోరు ఇప్పడానికి వీలేదు. కోదండరామ్ అంటే హౌస్ అరెస్ట్ అట, ఇంతకంటే విపరీతమైన దౌర్జన్యం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు మాట్లాడటం జరిగింది ప్రతిపక్షాలని. ప్రత్యేకంగా మొదలు అంటే మనం డిస్కస్ చేసే ముందర ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అందరం కలిసే పనిచేశాం. ఆ నీళ్ల అనేది కళని సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఉన్నది రెండే సోర్సెస్, కృష్ణా, గోదావరి. మీకు తెలుసు కృష్ణాలో ఎంత సమస్యలు ఉంది. అసలు వాటర్ అవైలబిలిటీ అనేది రోజు రోజుకు ఇంకా ప్రతి ఇయర్ తగ్గిపోతుంది. ఉన్నది మన దారి గోదావరి, ఇంకా మించి దారి. ఇకపోతే డిజైన్ గురించి ఇదివరకు ప్రాణహిత డిజైన్ ఉంది, ప్లస్ కాళేశ్వరం రీడిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు ఇంతవరకు 10-12 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినా కూడా కేవలం టన్నల్స్, కొన్ని కాలువలు జరిగినాయి కానీ ప్రత్యేకించి ఎక్కడైతే బ్యారేజ్ వరకు వాటర్ సోర్స్ ఉందో ఇంతవరకు జరగలేదు, అందరికీ తెలుసు. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్యారేజ్ కేవలం తెలంగాణ ప్రాంతంలో కట్టారు. ఇట్ ఈస్ 50% మనకు మహారాష్ట్ర ల్యాండ్ ఉంది, 50% అన్లెస్ అంటే మనకు మహారాష్ట్రతో ఒప్పందం అయితే తప్పితే అది 148 152 ఏదైనా కూడా కట్టే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది చేసుకుందాం. సరే కాళేశ్వరం ఉన్న దగ్గర కొంత సోర్సు, ప్రాణహిత దగ్గర కొంత ఫీడ్ చేసుకొని మిగతాది ఏదైతే ఖర్చు పెట్టిందా కెనాల్స్ ఆ డబ్బంతా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం కదా, అదేదో అబాండన్ చేసింది కదా. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రాజెక్టులు ఎప్పుడైనా కూడా సొంత రాష్ట్రంలో భూమి మీద కడతారు కదా, ఆకాశంలో కట్టారు. ఖచ్చితంగా ఎక్కడైనా కూడా నిర్వాసితులు అనేది ఖచ్చితంగా ఉండటం ప్రాజెక్టు అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ కానటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. సెకండ్, థర్డ్ ఏంటంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది రైతులకు పరిహారం కంటే రాజకీయ పరిహారం కొరకు చేస్తున్నటువంటి ప్రక్రియ కాదు. రైతులకు పరిహారం పొలిటికల్ పార్టీ డబ్బులు మీరు అర్థం చేసుకోండి. ఒక రాజకీయ ఎత్తుగడగా రాజకీయ ఎదుగుదలకు ఆ ఉద్దేశం డబ్బులు అడిగినారు కదా. సెకండ్ ఏంటంటే దిలీప్ గారు కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది, టీడీపీ వారు కూడా మాట్లాడటం ఆశ్చర్యం. ఎందుకంటే టీడీపీ మన పార్లమెంట్ లో బిల్లుని అమెండ్ చేయాలి, ఇది చాలా ఆటంకంగా ఉందని ఎన్డీఏతో కలిసి ప్రవేశపెట్టినటువంటి పార్టీ. మీరందరూ మాట్లాడారు అది బిల్లును అమెండ్ చేయాలని ప్రవేశపెట్టి అలాంగ్ విత్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ పెట్టి ఇక్కడ మేము దానికంటే మెరుగైన ప్యాకేజెస్ అడ్డుకోవటం మాత్రం అది ఖచ్చితంగా రాజకీయమా, అది రైతుల పక్షాన్ని మాకు కళ్ళ ముందర కలుస్తుంది. ఇక కాంగ్రెస్ ఉండి మా టీపీసీ ప్రెసిడెంట్ మా జిల్లా నల్గొండ జిల్లా పక్కనే 19 ఊళ్ళు మా నల్గొండ జిల్లాలో ముంచేసి మనం ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇచ్చినాం. ఒక్క చుక్క 1 ఏకర్ కూడా మాకు ఆయకట్లేదు. అలాంటప్పుడు మీరు దగ్గరుండి కట్టించారు కదా, మరి ఎంత మీరు ప్యాకేజ్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు మీరు అడిగినారు అప్పుడు?
అంటే 19 విలేజెస్ డిస్ప్లేస్ 100%, 4 విలేజెస్ పార్షల్లీ డిస్ప్లే చేసి సాక్షాత్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో. నెంబర్ 2 ఇక సెకండ్ వచ్చింది రైతుల పక్షం. 100% రైతులను కాపాడాల్సిన బాధ్యత మాకున్నది. మాకే కాదు, మా తెలంగాణ ప్రజలందరికీ ఉన్నది. నెంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ నిర్వాసితులకు ఉన్నది మా యొక్క సిద్ధాంతం. ఈ రోజు ఏం చేసినాము, ఈ రోజు బెటర్ ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా దేశంలో ఇక్కడే కాదు, కంప్లీట్ మై సెంటర్. ఇప్పుడు ఏమి చెప్పడం మీ అందరికి తెలుసు. వీ గాట్ 2 యాక్ట్స్ 2013 అండ్ మెరుగైనటువంటి ప్యాకేజ్ మేము ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ 60 to 70% మల్లన్ సాగర్ దగ్గర అక్వైర్ చేయడం కూడా జరిగింది. రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయింది. మిగతా వాళ్ళకు కూడా ఎక్కడైతే ప్రత్యేకించి ఒక గ్రామం దగ్గర కొంత ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, అక్కడ 2 మనం ముగిస్తాం. ఓకే, యూ విల్ గివ్ ఏ వెజిటేబుల్ బిర్యానీ, యూ విల్ గివ్ ఏ చికెన్ బిర్యానీ. అందులో ఏ చూసుకుంటారు ప్రజలు, వాళ్ళ రైతులు చూస్ చేసుకుంటారు. వీళ్ళకి కావాల్సింది పాయింట్. ప్రభుత్వం అంత కాన్ఫిడెంట్ గా ఉండుంటే మీ వెనకాలే రైతులందరూ మీరు ఇచ్చే పరిహారం కోసమే వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉంటుంది అనుకుంటే కనుక కోదండరామ్ గారు దానికోసం చేస్తాను ఒకరోజు ధర్నాన్ని మీరు ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆయన మెరుపు దీక్ష చేస్తే కూడా దానికి ఎక్కడి నుంచో వచ్చే నాయకులను ఎందుకు మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేయాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చట్టం మీద మీకే నమ్మకం లేదా, మీకే కాన్ఫిడెన్స్ లేదా? ఒకటి రిషి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఏం లేవు. ఏదో పెద్ద అరెస్టులు 10 మంది చేసిన అరెస్ట్ ఇప్పుడు ఒకటి ఉందంటే అసెంబ్లీ. ఇప్పుడు ఏ గవర్నమెంట్, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే పద్ధతిలో వ్యవహరించినప్పుడు అసెంబ్లీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎరైజ్ అవుతుందని చెప్పి చేయడం జరిగింది. కానీ ఇది ఒకటి ఏదో సెకండ్ కోదండరామ్ని ఎందుకు కేంద్ర బిందువు చేసుకుంటారండి? ఎంతసేపు ఆయనకి ఎందుకు దాచుకుంటారు? మీరు వచ్చేసి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు కోదండరామ్ గారు మేము అందరం కలిసి జేఏసీలో ఉద్యమం చేశామండి. అల్టిమేట్లీ దురదృష్టం ఏంటంటే 100% నిర్వాసితులైనప్పుడు డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటది. పెయిన్ కాంపన్సేషన్ రైతుకు కేవలం డబ్బులే కాదు, రైతుకు భూమి మీద ఉన్నటువంటి ప్రేమ రైతుకే తెలుస్తుంది. అది ఇట్స్ నాట్ ఓన్లీ మనీ. ఎవరేంటంటే అది తరతరాలుగా వచ్చేటువంటి స్థిరాస్తి. ఆ స్థిరాస్తి ఏంటంటే వాడి ఆత్మగౌరవం. అది డిస్ప్లేస్ అయినప్పుడు చాలా బాధ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో తప్పదు. మనం ఒక ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్స్ 1 కోటి ఎకరాలకు ఇవ్వాలనుకున్నప్పుడు మనం డెఫినెట్లీ ఎక్కడొక్కడ నిర్వాసులు వీలైనంత వరకు మనకు ఇబ్బంది తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ టోటల్ గా మనం పెయిన్ లేకుండా 100% చేయం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే, అటు మనకు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు మనకు ఎక్కడ పడితే అక్కడ అడ్డులు చేస్తుంది. కింద పోలవరం అవుతుంది. రేపు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అనుకో గోదావరి మీద వాటరు, ఇప్పుడు పక్కనున్న వాళ్ళు మనకు వ్యతిరేకులు అయిపోయారు, ఇంటోళ్ళు మనకు వ్యతిరేకులు. అంతమంగా మనం రైతులకు ఎట్లా కాపాడుకుంటామంటే మన నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? చెప్తున్నాను బట్టి రైతుల ప్రయోజనాలు ప్రతిపక్షాలు రాజకీయ పరిహారం కావాలి కానీ రైతుల పరిహారం కాదు. ఒక్కటే నరసయ్య గౌడ్ గారు గతంలో వారు అన్నట్టుగానే జేఏసీలో భాగస్వామిగా డాక్టర్స్ పక్షాన ప్రతినిధిగా జేఏసీలో పనిచేసినాడు. ఆయన తర్వాత రాజకీయంలోకి వచ్చాడు. వాట్ ఎవర్, వీఆర్ ఆల్ హ్యాపీ సచ్ ఎ గుడ్ పర్సన్ హెస్ కమ్ టు పాలిటిక్స్. నేను అడిగేది ఒకటే, అప్పటికి కోదండరామ్ దగ్గర నుంచి మీరు చూసారు, మేము జేఏసీలో భాగస్వామి లేవు, విడిగా పోరాడాం వేరే తెలంగాణ కోసం, వేరే ఫ్రంట్ లో. మీకు తెలుసు విమలా, నీకు తెలుసు ఫ్రంట్ లో కూడా. నా రిక్వెస్ట్ వారిని ఈ రోజు చెప్పాల్సింది, కోదండరామ్ యాటిట్యూడ్ మారిందా? కోదండరామ్ ఫిలాసఫీ మారిందా? కోదండరామ్ వ్యక్తిత్వం మారిందా? ఏం మారిందని ఈ రోజు ఆయన మీ శత్రువుగా చూస్తున్నారు? దయచేసి వారు చెప్పాలి. క్వశ్చన్ శత్రువు కదండి. మీరు ఎవరు శత్రువుగా చూడు, కోదండరామ్ మాకు మంచి మిత్రులు, ఖచ్చితంగా గౌరవిస్తాం. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. ఇప్పుడు దిలీప్ రిషి గారు, ఇప్పుడు దిలీప్ గారు మంచి మిత్రులు. ఒక విషయం మీద మీ ఇద్దరం విభేదిస్తాం, అయినంత మాత్రం శత్రువులు అని మేము విభేదించిన వరకు ఓకే. కానీ ఆయన మీద చేసిన కామెంట్స్ మీరు మర్చిపోయారు. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలని ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయంతో కొన్ని సందర్భాల్లో మనం కఠినంగా వ్యవహరించాల్సిన. అసెంబ్లీలో ఆమోదం అయిపోయింది, మండలిలో కూడా ఆమోదం అయిపోయింది. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన సంపత్ గారు చెప్పినట్టు అక్కడ సూది పార్టీ, దబ్బడం పార్టీ, సంగారెడ్డికి వెళ్ళొచ్చారు, హైదరాబాద్కి వెళ్ళొచ్చారు, గుండాలు వచ్చేసారని చెప్పి మాట్లాడారు కదా. మరి గుండాలు వచ్చినట్టయితే గుండాల మీద ఎందుకు కేసులు పెట్టలేదు? పక్కన నుంచి వచ్చిన సంగారెడ్డి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అక్కడ ఉన్నటువంటి వేమ్లగట్టు, ఎర్రవల్లి రైతుల మీద కేసులు ఎందుకు చేసిండ్రు? దాదాపు 43 మంది మీద 307 పెట్టి లాఠీ చార్జ్ చేసి ఫైరింగ్ చేసి కేసులు బుక్ చేశారు ఇక్కడ. మరి ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% రాంగ్. ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి ప్రజెంటేషన్ ఎట్లా ఉందంటే
ఏదో ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయి, గుండాలు వచ్చి ఎక్కడైతే మోసం చేస్తుండ్రు, ప్రభుత్వం ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు అని చెప్పేది ఆయన ప్రజెంటేషన్ చేసింది. అది 100% అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన ప్రజెంటేషన్ చేసింది కరెక్ట్ కాదు. అక్కడ స్వచ్ఛందంగా రైతులే వచ్చి అక్కడ ఉన్నటువంటి భూమి రైతులు, కానీ ఎంత శాతం రైతులు అనేది కూడా ఆయన చెప్పారు కదా, దాదాపు ఎంత శాతం కొంచెం అసంతృప్తిగా ఉన్న రైతులు లేదండి. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు సంతోషంగా లేరు. సంతకాలు పెట్టి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కి సంతకాలు పెట్టి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఇంకొకటి ఇవ్వాలని నరసరావు గారిని ఎంపీ గారిని ఒక ప్రశ్నిస్తున్నా, 1 కోటి ఎకరాలను మీరు చెప్తున్నారు కదా. 1 కోటి ఎకరాలంటే గతంలో నాగార్జున సార్ శ్రీశైలము అంటే ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, నిజాం సార్ కావచ్చు, దాదాపు 88 ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అయినాయి. ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, దాదాపు 28 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, 88 ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి. ఇక కట్టేటి ఇంకో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 1 కోటి ఎకరాలు అవుతుందా, లేకపోతే మీరు కట్టే ప్రాజెక్టులకే 1 కోటి ఎకరాలు అవుతుందా? స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ముందు సంపత్ గారు మంత్రి అన్నారు నిన్న కాంగ్రెస్ పారిపోయింది నిన్న సభ నుంచి. ఎందుకు పారిపోయిందంటే ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోంది, ప్రాజెక్టులు కడుతోంది. అది వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు ఫ్యూచర్ లో. సమాధానం చెప్పలేక సభ నుంచి పారిపోయింది. ఇది మంత్రి గారి కామెంట్. ఓకే, చెప్తాను నేను. దానికంటే ముందు ఎంపీ గారు చెప్పినట్లు ఒకవేళ అక్కడ యాక్సెప్టెన్స్ దొరికే పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్లు అది తలకు తోకకు సంబంధం లేకుండా నీళ్ళు తెచ్చుకోవాలి, రైతులను కాపాడే ఆ మహారాష్ట్ర అడ్డుకుంటుంది, అది దానికి దీనికి సంబంధం. నువ్వు రైతు భూమి తీసుకుంటున్నావు, ఇచ్చేది 3 ఏకు 5 అంటున్నావు. సింపుల్ సబ్జెక్ట్ అంతే. దానికి దీనికి సంబంధమే లేదు. 10 ఇస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. రిషి గారు దట్స్ వాట్ ఎన్టీవీ ద్వారా కానీ రిషి గారి ద్వారా కానీ ఇటువంటి ప్రచారం జరగకూడదు. ఇంకా ముఖ్యమంత్రి చెప్పింది అదే సభలో ఆయన చెప్పింది. 60,000 ఒకప్పుడు ఇచ్చిరండి. ఎప్పుడు 25 ఏళ్ల క్రితం నాగార్జున సాగర్ కింద ఇచ్చిరండి. ఇప్పుడు 6 లక్షలు ఇస్తున్నారు. చూసినావా, ఆ రోజు 60,000 ఇస్తే ఈరోజు 6 లక్షలు ఇస్తున్నాం, 10 ఇంతలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత పెరిగింటది. బిఫోర్ అక్వైరింగ్ అండ్ బిఫోర్ గివింగ్ కంపెన్సేషన్ యూ షుడ్ గో ఫర్ రీఎవాల్యుయేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఇట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. అది చెయ్యకుండా అచ్చిపుచ్చి మాటలు చెప్పి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది ముమ్మాటికి తప్పు. ఒకవేళ నిజంగా వీళ్ళు చేసింది చాలా చక్కగా పక్కనైతే 6 గ్రామాల సర్పంచులు వీళ్ళ కండువా వేసుకొని కేసీఆర్ ఫోటో పెట్టుకొని గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా పార్టీ వద్దు, ఏమొద్దు, రాజకీయం సర్పంచ్ లేకుండా లేకపోయా కానీ వద్దు నాయన మా భూమి మాకు కావాలి, ఈ 3 రూపాయలకు నా భూమి లాక్కుంటే ఎట్లా అని అనలే. ఆ రోజు కనిపిలే. ఏ పేరు మీద 144 సెక్షన్ పెట్టిర్రు? ఎట్లా జానారెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఎట్లా షబీరాల్ని అరెస్ట్ చేస్తారు, ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి? మేము ఎందుకు పోయినాం? కబ్జా చేయడానికి పోయినామా? వాడు వద్దు అని గోడాడుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో మా బాధ్యతను గుర్తెరిగి పోతే అరెస్టులు ఎందుకు చేస్తారు? టెంట్లు వేసి పోలీసులను ఎందుకు పెడతారు? ఒకటి. రెండవది, కోదండరాము విషయం వస్తే మాకు చాలా మిత్రుడు, ఇట్లా చేసినాం, కలిసి తిన్నాం, కలిసి పండుకున్నాం, ఉద్యమం చేసినాం అంటారు కదా. ఒక్కటి చెప్పండి, అదే కోదండరామును రైట్ సైడ్లో పెట్టుకొని ఇదే లెఫ్ట్ సైడ్లో ఈ డాక్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ను పెట్టుకొని ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే టెంట్ హౌస్లే ఉండవు, ధర్నాలే ఉండవు, ధర్నా చెవుకు బోసిపోతుంది, ఈ చుట్టుపక్కల ఉన్న టెంట్ హౌస్లని గిరాకీ లేకుండా ఎత్తేయాల్సి వస్తుంది అని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి రోజు 10 టెంట్లు ఇందిరా పార్క్ దగ్గర కనబడతలేవు. ఈరోజు న్యాయం కొరకు, ధర్మం కొరకు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన కోదండరామే దీక్ష చేస్తా, లేకపోతే ఒక రైతుల పక్షాన్ని నిలబెడతా అంటే దాన్ని పోలీసు వ్యవస్థతో పర్మిషన్ లేకుండా చేస్తే లాస్ట్కు ఇంట్లో ఇంతకంటే నియంతృత్వానికి పరాకాష్ట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అది మంచి పద్ధతి కాదు అంటున్నాం. సంపత్ కామెంట్ తలా తోకలేదు, తలా తోక ఉండే మాట్లాడుతున్నా. సరే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. తలా తోక అంటే నీళ్ళ అవసరం గురించి చెప్పండి. నువ్వు డిసైడ్ చేసేది కాదు, నేను డిసైడ్ చేసుకుంటా. నువ్వేం చెప్పాలో నేను డిసైడ్ చేయను కదా. క్వశ్చన్ మీరు చెప్పేది దాని అవసరము అత్యవసరం ఎందుకుందో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు రేపు పోలవరం కట్టబోతుంది, కింద ఛత్తీస్గఢ్ కొన్ని ప్రాజెక్టు, తర్వాత ఒరిస్సా కూడా క్లెయిమ్ చేస్తుంది. ఇవన్నీ కట్టిన తర్వాత దాని మీద హక్కు అనేది ఒకటి ప్రాజెక్ట్ అయిన పోయిన వాళ్ళకు ప్రథమ హక్కు ఉంటుంది. అక్కడ కూడా నీటి పైన ఒక 5 ప్రాజెక్ట్స్ మహారాష్ట్ర కడుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే నీటి హక్కు వాళ్ళకి పోతే మన నీటి హక్కు తగ్గుతుందని చెప్తుంది. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏం చేస్తారు? సెకండ్, అందుకొరకు ఏంటంటే తొందరగా మనం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యారేజ్ నిర్మించడం వల్ల ఒక రైట్ ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది.
ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేశారండి. 60 సంవత్సరాలు మీరు అందరూ పరిపాలించినప్పుడు మీరు ఖచ్చితంగా సెకండ్ ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ప్రభుత్వం నడిపించినా ఏ పార్టీ నడిపించినా ప్రత్యేకంగా డిమాండ్స్ ఉంటాయి, టెంట్ హౌస్ ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది తప్పవు. ఉండమని ఎవరు చెప్తారండి? ఎవరైనా కూడా ఇప్పుడు వీళ్ళ పార్టీ రద్దు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంటే కోదండరామ్ ఒక అల్టిమేటం ఇచ్చారు మీకు, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు దీక్ష ముగిసినా గానీ నిరసన కొనసాగుతుంది, పోరాటం కొనసాగుతుందని. సో ఎలా అడ్రస్ చేస్తారు? నువ్వు చూడండి, కోదండరామ్ గాని కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా అల్టిమేట్ ఇవ్వండి. మాకు అల్టిమేట్ కావాల్సింది ప్రజలకు నీళ్లు ఇచ్చేది మా అల్టిమేట్. మేము ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజల దృష్టిలో ఉంచుకొని, నీళ్లు ఇచ్చే దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. అల్టిమేట్ అనేది ఎవరైనా ఇస్తారు. రిషి గారు, కోదండరాం వెనకాల ప్రజలు మనుషులు కాకపోతే కుక్కలు, నక్కలు, ఎలకలు ఉన్నాయా? జానారెడ్డి వెనక ఏమున్నాయి? గాడిదలు, నక్కలు, కుక్కలు ఉన్నాయా? ఇక్కడ కూడా జనమే ఉన్నాం. ప్రజాస్వామ్యం పార్ట్ ఆఫ్ ఒక కామెంట్. డెమోక్రసీ అండి. పరిస్థితి ఎట్లుందంటే అందరు ప్రజల గురించి ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే ఆయన చెప్తేనే వేదం, ప్రతిపక్షాలు మాడితే భేదం ఖేదం, లేదా సపోర్ట్లు కొట్టి తానంటే ప్రతిపక్షాలు ఎందుకు అవమానిస్తే ప్రతిపక్షాలంటే రిషి గారు మీరు అన్నారు ఒకటి, మీరు అడిగి నేను చెప్పలేదు ఏంది పార్టీ కాంగ్రెస్ పార్టీ పారిపోయిందని హరీష్ రావు అన్నారు కదా. ఒకవేళ హరీష్ రావు అనుకుంటే న్యాచురల్ గా ఎవరైనా ఏదానికైనా నిరసనగా వెళ్ళిపోతే పారిపోయారు అనడం అలవాటు. కానీ ఎస్ బరాబర్ మేము పారిపోయినాం. ఎందుకు పారిపోయినాం తెలుసా? అన్యాయానికి దూరంగా పారిపోయినాం, నియంత్రణకు దూరంగా పారిపోయారు. ప్రశ్నించకుండా పారిపోయారు. ప్రశ్నించడానికి మైక్ ఇవ్వకపోతే ప్రశ్నించే గొంతుకను మంత్రి ఇంకో మాట అన్నారు, కాంగ్రెస్ కు వ్యూహం లేదు, జానారెడ్డి గారికి 3 సార్లు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడలేదు, నిరసన తెలియజేయలేదు అని చెప్పి. మాట్లాడక వ్యూహం లేదు, చెప్తే అర్థం కాదు అన్నారు. లేదు, జానారెడ్డి మాట్లాడకపోతే నోటికి బట్ట కట్టుకొని కూర్చున్నాడా? మాట్లాడింది కదా 3 సార్లు. లేదు, మాట్లాడి 3 సార్లు మాట్లాడి అది చట్టం కాదు, సవరణ అని నిరూపించడం శాసనసభ సాక్షి. మీరు చూడండి, నిన్న దిలీప్ గారు చెప్పాలి అన్న కూడా పార్లమెంట్ లో చూస్తారు కదా, ఎంత సఫకేట్ అయ్యారు, ఎంత కార్నర్ అయినరు. ముఖ్యమంత్రి సాక్షిగా 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. కరెక్ట్. మంత్రులు దాంట్లో లాబీ ఏమంటారు, దాంట్లో ఆఫీసర్లు ఉంటారు. ఆఫీసర్లు, మంత్రులు, ముఖ్యమంత్రి చెమటలు పట్టి అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఆ కాగితం, ఈ కాగితం, ఇటు చూసి అటు చూసి ఇది చట్టం సవరణ కాదని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు పారిపోయారు, మేము పారిపోయారు. నయంతో నేతలకు పోలీసులకు సంబంధాలు లేవు, నాయకులు అధికారులు గ్యాంగ్స్టర్ ను వాడుకోలేదని తెలంగాణ హోంశాఖ హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించింది. ప్రతాప్ రెడ్డి గారు ఎట్లా చూసినారంటే అనేక ఊహాగానాలు వచ్చాయి, అనేక స్పెక్యులేషన్స్, ఆ నేతల పేర్లు, ఈ నేతల పేర్లు, మాజీ డీజీపీలు చాలా వచ్చాయి. తీరా చివరికి వచ్చేటప్పటికి అసలు అందరికీ క్లీన్ చిట్టా. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ప్రధానమంత్రి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసి క్రెడిబిలిటీ ప్రధానమంత్రికి వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కోసం, ప్రధానమంత్రి కోసం మాట్లాడతారన్న ఉద్దేశంతో నెక్స్ట్ డే ఎన్కౌంటర్ చేయించేసింది. బిఫోరే ఆయన అరెస్ట్ చేసి పెట్టుకున్నాడు. 1 వీక్ ముందే అరెస్ట్ చేసి తన కేసులు, తన దగ్గర ఉన్న డబ్బులు, లావాదేవీలు, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తెలుసు. అరెస్ట్ ఎక్కడ జరిగింది? అరెస్ట్ అంటే చూపించలేదు, ఇల్లీగల్ గా వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫేక్ ఎన్కౌంటర్, 100% ఫేక్ ఎన్కౌంటర్ ఒకటి. ఒకవేళ నయీం గారు కనుక బతికి ఉంటే, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే వాస్తవాలని బయటకు వచ్చేది. వాళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దాని టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, ఎమ్మెల్సీలు ఎవరు, అది గవర్నమెంట్ చెప్పింది ఇండైరెక్ట్ గా. ఎమ్మెల్సీలు ఎవరెవరున్నారని చెప్పేసి ఆ రోజు పత్రికలన్నీ రాసినాయి, టీవీలన్నీ చెప్పినాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అని కూడా మాట్లాడారు. పుట్టిన తెలుగుదేశం హయాంలో, పెరిగింది అంతా కాంగ్రెస్ హయాంలో. వాస్తవాలని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీద గతంలో హోమ్ మినిస్టర్ గారని చెప్పి పేపర్లలో లీకేజ్ ఇచ్చేసారు. వాళ్ళు వచ్చి సీరియస్ గా ఖండించేసరికి దాని మీద మళ్ళీ దాట వేసిండ్రు. ఈ రోజు కూడా ఏంటంటే, ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నించి ఏమని, సిబిఐకి ఇవ్వండి కేసు, నిజాలు నిగ్గి తెలుస్తారంటే ప్రతిపక్షాలకు సంబంధం ఉంటే సిబిఐకి ఏమని ప్రతిపక్షాలు ఎందుకు అడుగుతాయి? ప్రతిపక్షాలకు సంబంధం లేదు కాబట్టి, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు కాబట్టి, వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకుని జేబులో పెట్టుకుని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇలా మొన్నేమన్నాడు, మన పోలీస్ అంత బెటర్ పోలీస్ ఇంకెక్కడ లేదు, బెటర్ గా బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి, బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడాడు. మరి ఇవాళ అదే పోలీసు కేసును ఖతం చేసి కేసును మూసేసే ప్రయత్నం. అంటే దాదాపు 50 మందిని పైచాచికంగా చంపినటువంటి వ్యక్తిని, దాదాపు కోట్ల అంటే 10,000 కోట్ల రూపాయల ప్రాపర్టీలని దోచుకున్నటువంటి వ్యక్తి,
దాదాపు 1000 ఎకరాల భూముల్ని కబ్జా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంత ఈజీగా ఎట్లా రాజకీయ నాయకులకు సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయని ప్రజలు కూడా ప్రశ్న ఇంత సింపుల్ గా కేసును క్లోజ్ చేసిరంటే ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. దిలీప్ గారు, దాదాపు 800 మందికి పైగా వాళ్ళని విచారించారు, దాదాపు 175 పైగా అరెస్టులు జరిగాయి, ఇంకా విచారణ కొనసాగుతుంది. మళ్ళీ నేను డీజీపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సందర్భంగా, నయం కేసులో ఉన్న వాళ్ళు ఎవరిని వదిలిపెట్టడం నాయకులైనా అని. అంటే ఒకవైపు నాయకులు లేరు, ఆఫీసర్ లేరు, మరి ఎవరు ఉన్నారు ఈ కేసులో మొత్తం అంతా? ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఫార్మర్ ఇది హోమ్ మినిస్టర్ గారికి నేను ఆంతరిక కార్యదర్శిగా పనిచేశాను. అంటే నేనేమంటానంటే, ఒకవేళ కేసును కనుక రాష్ట్రపతి నుంచి తప్పించి సిబిఐకి ఇస్తే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, పోలీస్ కంట్రోల్, స్టేట్ పోలీస్ కంట్రోల్ ఉండదు, ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. బహుశా అది ఒక కారణం కావచ్చు సిబిఐకి ఇవ్వకపోవడానికి. ఐ డోంట్ నో. ఇక్కడ వారు ఉన్నారు కదా ఎంపీ, అక్కడే కదా, అదే ఆర్డీఓ కార్యాలయం ముందు 1600 మంది పోయి గోడు వేలబూసుకున్నారని పేపర్లో రిపోర్ట్ చేసి ఫోటోలు కూడా వేసాయి. మీరు వాళ్ళందరి మీద కేసులు పెడితే మంచిది. అంటే పాపం నయం లాంటి మంచివాడిని వాళ్ళు బదనాం చేశారు కాబట్టి ఆ కేసు ఎట్లా క్లోజ్ చేసినాడు, ఈ 1600 మీద కేసు పెట్టండి, ఇక సామాన్యుల మీద పెడితే మంచిది. తర్వాత అంతకుముందు పేపర్లో 29 హత్య కేసుల్లో ఆయన ఉన్నాడు, నిందితుడు 29 పాశవికంగా హత్య చేసాడని ఒక పేపర్లో వచ్చింది. మరి అంతమంది హత్యలు నిజమైనటువంటి సహేతుకమైన హత్యలు అయితే మీరు ప్రభుత్వానికి శౌర్య చక్ర కోసం రికమెండ్ చేస్తే మంచిది. రహీంకు వాడు అంత మంచివాడైతే మరి అంతమంది చంపినప్పుడు శౌర్య చక్ర రావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేసినా బాగుంటుంది. ఏంటంటే ఇది దారుణం. కాకపోతే ఇంత దారుణంగా ఒక ఇన్వెస్టిగేషన్ రకరకాల, అసలు ఇన్వెస్టిగేషన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోలీసు విల్ ఆల్వేస్ డూ దేర్ వర్క్. అట్లే కోర్టులు కూడా వాటి పని చేసుకుంటూ పోతాయి. దాన్ని అన్ని రకరకాల కేసులు ఈరోజు విచారణలో ఉంటాయి. ఇవన్నీ హైలైట్ కావు, కొన్ని పొలిటికల్లీ సెన్సిటివ్ గా హైలైట్ అవుతాయి. అట్లాంటి కేసులో మీరు లీక్ ఇవ్వడమే తప్పు. ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం మరింత రోజుకో లీకు, రకరకాలుగా హైప్ క్రియేట్ చేసి ఈ వీడిని వదిలిపెట్టాం, ఇప్పుడు మీరు అంటున్నారు వాడిని వదలం, వీడిని ఇంకేం వదిలే, మొత్తం పక్క అఫిడవిటే ఫైల్ చేసి ఆధారాలు దొరికినాక ఇంకేంటి నువ్వు ఏడు పట్టుకుంటే వీడిని వదులుతావు, వీడిని వదిలినట్టే ఇప్పుడు ఈ రోజు. కాబట్టి దాంతోనే స్పష్టమవుతుంది ఈ నయం అనేవాడికి రకరకాల దందాలు ఉన్నాయి, అందులో చాలా మందికి ఒకళ్ళని అన్నాను చాలా మందికి లింక్ ఉన్నాయని. కాబట్టి ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ టైప్ ఆఫ్ దాని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ, పోలీస్ శాఖ వచ్చే క్రెడిబిలిటీ మీద అది దెబ్బతింటుంది. అది అన్ఫార్చునేట్. మీ అడిగే దాంట్లోనే దాదాపు రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఒక సంఘటన. దాంతోపాటు మీరు అన్నట్టు నేపథ్యం ఉంది, ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా పెంచిండొచ్చు, తెలుగుదేశం పార్టీ పుట్టించిండొచ్చు. కానీ మీరు చూడండి ఆ 15-20 సంవత్సరాల్లో ఎంత వేగంగా ఆయన పెరిగిండో, ఈ 2.5 yearsలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా 2.5 yearsలోనే 20 years కంటే ఎక్కువ జరిగింది. పరాకాష్ఠకు చేరింది, పీక్ స్టేజ్కి వచ్చింది. లాస్ట్కు వీళ్ళ పార్టీ వాళ్ళనే థ్రెటనింగ్ చేసే పరిస్థితికి వచ్చేసరికి రైట్, గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్, వీ అప్రిషియేట్. చేసిండ్రు, మీ వారి మీదకి వస్తే తప్ప మీకు అది కనబడలే, చేసిండ్రు, మంచిదే. చేసిన తర్వాత దాదాపు నెలలు అవుతా ఉంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు సిబిఐని మేము రిక్వెస్ట్ చేస్తాం. సిబిఐని ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటే ఒక స్టేట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. ఒరిస్సాలో ప్రాపర్టీస్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, గోవాలో లింక్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఈ రకంగా ఎక్కడ బయటపడలేదని నిన్న అఫిడవిట్లో పేర్కొన్నారు. దట్స్ వాట్ కమింగ్ టు ద పాయింట్. ఈ రకంగా ఉంది కనుక అది అక్కడ సంబంధం ఉంది అని చెప్పింది ఎవరు? ఇదే పోలీసు, ఇదే గవర్నమెంట్. ఇంత విస్తరించడం అని చెప్పింది ఎవరు? ఇదే గవర్నమెంట్. అసెంబ్లీ సాక్షిగానే పిశాచిలాగా ఇట్లా అట్లా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈ రోజు ఆ లీడర్లకో లేకపోతే పోలీసులకో సంబంధం లేక ఇంకోటి ఏమన్నారు, ఈ క్రెడిట్ మన పోలీసులకు రావాలి, సిబిఐకి ఎట్లా ఇస్తామండి? సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ మన దగ్గర, ఈ క్రెడిట్ పోలీసుకే రావాలి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ వస్తుందా పోలీసులకు, లేకపోతే పోలీసుల మీద మచ్చ వస్తుందా? చెప్పండి, వాళ్ళ క్రెడిబిలిటీని ఏం చేస్తా ఉన్నారు? ఇంకోటి, కాన్షియస్ ను చంపుకొని ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసింటారు కోర్టులో. ఎందుకు? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడగండి, నయం కేసులో ఎవరే ఉన్నారు అనేది చూచాయగానో లేకపోతే ఆధారాలతోనో లైవ్ విట్నెస్ గానో తెలిసిపోయినాయి కొన్ని పేర్లు. అటువంటి గవర్నమెంటే ముందుకు వచ్చి అధికారులను నాయకులను సంబంధం లేదని అఫిడవిట్ వేసేది సాహసం చేసిందంటే 100% ముమ్మాటికి దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నాయకులదే ఉంటుంది. కనుకనే వాళ్ళని రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు చూడండి, మీ పేపరే రాసింది, మీ టీవీ చెప్పింది, నేను చెప్పిన, దిలీప్ అని చెప్పింది. అడగండి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఏమంటారు కాన్స్టిట్యూషనల్ చైర్లో ఉన్నటువంటి ఆయన అనుకుంటున్నాడు.
అందరు టీఆర్ఎస్ అనేక ఊహాగానాల మధ్యలో ఎవరికీ సంబంధం లేదు. ఒకవేళ ఉంటే ఇంకా ఏదో విచారిస్తున్నాం, ఉంటే చర్యలు తీసుకుంటాం నేను డీజీపీ గారు అంటే ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయి మరి? మాజీ మంత్రులు, మాజీ డీజీపీలు, అనేక మంది ఏసీపీలు అని చాలా పేర్లు వచ్చాయి. ఇంకోటి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వేసిన పిటిషన్ గా చివరి దీన్ని కొట్టిపడేశారు నారాయణ గారు వేసిన ఈ పిటిషన్ ని. ముఖ్యంగా రిషి గారు, నయీం అనే ఇష్యూ ఏదైతే ఉందో ఒక సోషల్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఏంటంటే ఒక సొసైటీ ఉన్నటువంటి సమస్యల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. అది ఒక ప్రభుత్వం ఆరంభించింది, ఇంకో ప్రభుత్వాలు పోషించినాయి, అంతిమంగా అంతం చేసింది మా ప్రభుత్వం. ఓకే, అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మా అన్ని పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం ఇలాంటి కేసుల్లో సెన్సేషనలిజం ఈజ్ డిఫరెంట్, లీగల్ ఎవిడెన్స్ కూడా డిఫరెంట్. అన్లెస్ అంటే పోలీసు నాకు అంటే జనరల్ చెప్తాను, నాకేదో మాకు డీజీపీ నాకు డైరెక్ట్ చెప్పింది కాదు, నేను అనుకునేది. జనరల్ ఒక ఇట్లాంటి ఘటన వచ్చినప్పుడు అనేక సెన్సేషనల్ న్యూస్ అనేది వస్తాయి. సెన్సేషనల్ న్యూస్ అనేది మన కోర్టులో నిలవవు కదా, డెఫినెట్లీ ఒక లీగల్ ఎవిడెన్స్ అనేది. నేను అనుకోవడం ఏంటంటే ఆ లీగల్ ఎవిడెన్స్ ఏదైతే బైండింగ్, ఏదైతే పిన్ పాయింట్ చేసే లీగల్ ఎవిడెన్స్ లేకుండా ఉండటం వల్ల ఖచ్చితంగా అఫిడవిట్ చేసి ఉండొచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు ఒకవేళ నయం మాకు అంత మిత్రులు అయితే మేము ఎందుకు అంతం చేస్తామండి? మీరు అందరూ ఎవరు, ఎందుకంటే రాజకీయంగా బురద చల్లుకోవడం అనేది అవసరం. అది ఒక చాలా తీవ్రమైనటువంటి శాంతి భద్రత సమస్య. దానివల్ల మొత్తం స్టేట్ సఫర్ అయింది. డెఫినెట్లీ మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంతే నిర్ణయం తీసుకున్నంత మాత్రాన మనం పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇదే విషయంలో చాలా ఇన్కరెక్ట్. అది గవర్నమెంట్ సభలో ప్రభుత్వం నిర్ణయం లీగల్ ప్రాసెస్ ఉంటది, పోలీస్ పద్ధతి ఉంటది, కౌంటర్ అంటే ఎన్కౌంటర్. కానీ విషయంలో మాత్రం పోలీసులకు ప్రభుత్వానికి మచ్చ వచ్చింది, వాళ్ళే వాళ్ళని కాపాడుకోవడానికి చేసిన తెలుసు. సంచులు ఎక్కడ పోయినాయి, సమాధానం